హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు పెరుగు మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న మీగడను మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ అలాగే 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోండి. తీసిన వెన్నను చల్లని వాటర్లో వేయాలండి. కొంచెం కొంచెంగా మిక్సీ వేస్తూ వెన్నను తీసుకోండి. తీసిన వెన్నను నీటిలో శుభ్రంగా కడగండి. వెన్నను 2 సార్లు నీటిలో కడగడం వల్ల ఏదైనా పెరుగు వాసన ఉంటే పోతుంది. ఇప్పుడు వెన్నను కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి వెన్నను మరిగించండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, లేదంటే పైకి పొంగుతుంది. వెన్న అడుగు పట్టకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి మరిగించండి. పెరుగు తోడు పెట్టినప్పుడు పాల మీద మీగడను వేసి తోడు పెట్టండి. పెరుగు పైన మీగడ దలసరగా వస్తుంది. దానిని మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు అవసరమైనప్పుడు నెయ్యి చేసుకోవచ్చు. మనకి నెయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు పైకి పొంగకుండా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ వస్తుందండి. నెయ్యి ఈ టెక్స్చర్ వచ్చాక ఇంకో 5 నిమిషాల్లో మనకి ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. బ్రౌన్ కలర్లోకి మారుతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. కరివేపాకు వేయడం వల్ల నెయ్యి టెక్స్చర్ అండ్ స్మెల్ బాగుంటుందండి. నెయ్యి చల్లగా అయిన తర్వాత స్ట్రైనర్తో వడపోసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ డేకి నెయ్యి ఇలా పూసలుగా వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.